చూస్తే పేదవారి కరుణ వాత్సల్యములు కలిగిన వాళ్ళు ఉన్నారు, జరగలిగిన వాళ్ళు ఉన్నారు. అలా మీ యజమానులు బ్రతకాలు కొడుతున్నారు. ఈ ఒక్క సంవత్సరం ఇంకొక సంవత్సరం మీకు అవకాశం ఇవ్వండి అయ్యా. నేను సేవ చేస్తాను, ఎరువు వేస్తాను, నీళ్లు వేస్తా. నాకు అందరికీ సేవలు ప్రకటింపబడాలి. అందరూ దేవుని వాక్యం వినాలి. యేసయ్యను అందరూ విశ్వసించాలి. ప్రతి ఒక్కరూ తను తాను తెలుసుకుని తన తప్పులను పాపములను విడిచి ఒప్పుకొని ప్రభు తట్టు తిరగాలని. అందుకని 20 వర్షములో ఆయన యొక్క లక్షణాలన్నీ మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యం, అద్భుతం. మరొక కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. కీర్తన గ్రంథంలో 103వ దావీదు కీర్తనలో మనం చూసినప్పుడు ఆయన గురించి రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, ఆయన దేవుడికి పాపం అంటే పెట్టాలని వెతుకుతా ఉన్నారు. ఎన్నెన్నో సందర్భాల్లో ఎందుకు దేవుడు ఇక్కడ పాపం చేసాడు, ఇక్కడ పాపం చేసి ఎవరెవరు ఎన్ని చెప్పినా నిరూపణ లేని మాటలే.